సుదీర్ఘకాలం విశేష సేవలు అందించిన నిబద్ధత కలిగిన ఉద్యోగి తురగ కృష్ణమోహన్ రావు దంపతులకు పలువురు ప్రముఖులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో తురంగ కృష్ణమోహన్ రావు పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన సత్కారం జరిగింది. మంచితనానికే కాదు నీతి నిజాయితీలకు కూడా పెట్టింది పేరు తురగ కృష్ణమోహన్ రావు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గ్రేడ్ 1 గ్రామాభివృద్ధి అధికారిగా, పంచాయతీ కార్యదర్శిగా డిప్యుటేషన్ మీద పనిచేసి ప్రస్తుతం రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ వద్ద వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మాజీ ఎంపీ భరత్రామ్ వద్ద కూడా సేవలు అందించారు. కృష్ణమోహన్ గా గోదావరి తీర ప్రాంత ప్రజలకు ఆయన సుపరిచితులు. పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన సత్కార సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నాయకులు అత్తి సూర్యనారాయణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, గుడా మాజీ చైర్మన్ గాలికృష్ణ, బీసీ జేఏసీ నాయకులు మార్గా నాగేశ్వరరావు, వైసీపీ నాయకురాలు పోలు విజయలక్ష్మి, తోట సుబ్బారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పలువురు అధికారులు, మాజీ కార్పొరేటర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కృష్ణమోహన్ అందించిన సేవలను అభినందించారు. సౌమ్యుడు, స్నేహశీలి, పరిపాలనా రంగంపై పూర్తి అవగాహన కలిగిన నిజాయితీ ఉన్న కృష్ణమోహన్ లాంటి వారు బహు అరుదుగా ఉంటారని విశ్లేషించారు. రాజకీయాలతో కూడా తక్కువ అనుభవం ఉంది. నాది ముఖ్యంగా రాజకీయ నేపథ్యం కానీ కుటుంబం రాజకీయం అంటే ఏంటో తెలియదు. అలాంటప్పుడు కృష్ణమోహన్ గారిని తీసుకుంటే బాగుంటుందని మాకు భగవాన్ గారు ఈదువాడి గారు చెప్తే చాలామంది వ్యతిరేకించారు. చాలామంది ఎవరు చూసి ఆయన పెట్టుకున్నారేంటి, మన మాజీ ఎంపీ గారు భరత్ గారి దగ్గర వర్క్ చేశారు, ఆయన పెట్టుకున్నారేంటి, గతంలో సూర్యప్రకాష్ గారి దగ్గర పనిచేశారు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆకుల సత్యాన్ని, ఇలా డిఫరెంట్ పీపుల్ దగ్గర వర్క్ చేశారు. ఆయన కానీ మీ దగ్గర పెట్టుకుంటే మిమ్మల్ని మిస్గైడ్ చేసి మొత్తం మిమ్మల్ని కూడా పాడు చేస్తారు ఆయన అని చెప్పేసి చాలామంది చాలా ఉచిత సలహాలు చాలా వచ్చాయి నా దగ్గరికి. ఎవరు వారిని తీసుకోవడానికి సంకోచించలేదు, ఎస్కేప్ చేయలేదు. ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ నేను అనుకోను. చాలామంది పెద్దలతో వారికి ఉన్న సంబంధాలతో వారి యొక్క సర్వీస్ని రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, రిటైర్ అయ్యారు కానీ టైర్డ్ అవ్వలేదు. ఆ విధమైనటువంటి ఆలోచనతో అన్నయ్య గారు ఒక వేదిక ఉంటుంది, వాళ్ళు చాలామంది పెద్దలు అందరూ అక్కడ కలుస్తూ ఉంటారు, కలిసి అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. రిప్రజెంటేషన్ అది వచ్చింది కదండి అని చెప్పేసి ఆయన చూపిస్తూ జరుగుతుంది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా రాజానగర్ నియోజకవర్గం నుంచి అప్పటికే ఆ రిప్రజెంటేషన్ వచ్చుంటుంది. ఇది కూడా నేను బహుశా కృష్ణమోహన్ గారి కృషి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇటువంటి సేవలు తప్పనిసరిగా మీరు దయచేసి ఆపద్దు, ఇంకా మీ సేవ అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అనుభవం అంతా ఇచ్చేసి ఆయన ఎవరి దగ్గర పనిచేశారో వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు నాతోటి, ఎందుకంటే ఆయన పనిచేసిన వాళ్ళందరూ నాకు బాగా క్లోజే, ఎవరు కూడా ఎప్పుడు కృష్ణమోహన్ వల్ల ఇది ఇలా బ్యాడ్ జరిగిందని నేను చెప్పినవాడు అనేది. తర్వాత అన్నిటికన్నా ఆయన దగ్గర మాకు ఎక్స్ట్రా ఏంటంటే ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి అన్నది కరెక్ట్గా తయారు చేసేట ఆయన డ్యూటీలో భాగం కాదు, హాబీలో భాగం. చాలా బాగా ప్రసంగాలు చేసి తయారు చేసి ఉండటంలో నెక్స్ట్ హింట్ ఇవ్వటం, ఇది మాట్లాడేది చాలా బాగుంటుందని వాటిల్లో కూడా ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారో. మరి ఆయన టైంలో నేను ఎంపీ అయినందుకు, నేను ఎంపీ అయిన సమయంలో మరి వారు గైడెన్స్, ఏదైనా ఒక అంశం గురించి ఏదైనా ఒక లెటర్ చెప్తే నిమిషాల్లో మరి అందించే వ్యక్తి. మరి అదే కాకుండా మొత్తం పార్లమెంట్కి సంబంధించి కూడా వివిధ అంశాల గురించి కూడా మరి వారితో డిస్కస్ చేసే అంశాలు నేను జీవితంలో అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్గా, అదొక ఎడ్యుకేషన్గా. అవినీతి పరులు చాలా వరకు సరిగ్గా పనిచేస్తలేదు. కానీ వాళ్ళ చరిత్ర చూసుకున్నట్లయితే నేను అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను, తదుపరి బీజేపీ ఎమ్మెల్యే గారు వచ్చారు ఆకుల సత్యనారాయణ గారు, తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు వచ్చారు, తర్వాత జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ గారు వచ్చారు. ఇంతమంది అభిమానం చూడగలను
కృష్ణమోహన్ గారు ఎప్పుడు కూడా ఆయన కెరీర్లో నాకు తెలిసి చాలామంది దగ్గర ఆయన పనిచేశారు, చాలామంది నాయకుల దగ్గర. ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎవరు అంటే పబ్లిక్ నుంచి అట్లా కూడా కృష్ణమోహన్ గారు అంటే ఒక సౌజన్యశీలి, మంచివాడు, మెత్తడి మనిషి అని వాళ్ళకి అనిపించుకోవడం, అలాగే వాళ్ళ బాసులకు కూడా ఎవరి దగ్గర పనిచేస్తారో వాళ్ళకి కూడా మంచి పేరు తీసుకురావడం అనేది